నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలన్న మంత్రి అఖిల ప్రియ. చంద్రబాబు అవినీతి పాలన కొనసాగదన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నంద్యాల పట్టణంలో 22వ వార్డులో పర్యటించిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు. పట్టణంలోని 32వ వార్డులో పర్యటించిన మంత్రి అఖిల ప్రియ వందలాదిగా తరలి వచ్చిన వార్డు ప్రజలు. నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో పర్యటించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. రాయలసీమకు ద్రోహం చేస్తున్న టీడీపీ వైసీపీలను ఓడించాలన్న తులసిరెడ్డి. ఇరవయవ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన శిల్పా మోహన్ రెడ్డి కుమార్తె శిల్పారెడ్డి. ప్రతిపక్షాలు నంద్యాల అభివృద్ధిని చూడకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. గురువారం నంద్యాల ఎన్నికల కార్యాలయంలో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు నంద్యాలలో అభివృద్ధి జరుగుతుంటే దాని గురించి మాట్లాడకుండా వ్యక్తిగత విమర్శలు చేయటం సరికాదన్నారు. చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదని, నంద్యాల ప్రజలందరూ అభివృద్ధికే ఓటు వేస్తారనే నమ్మకం ఉందని మంత్రి అఖిలప్రియ అన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం సైడ్ నుంచి మరి తెలుగుదేశం పార్టీ నుంచి మేము చేస్తున్నామో దాని గురించి మాట్లాడకుండా మరి ప్రభుత్వం సైడ్ నుంచి ఎక్కడైనా లోపం జరుగుతున్నా అవి ఎత్తి చూపాల్సింది పోయి ఈరోజు వ్యక్తిగత విమర్శలు మరి టాపిక్ అంతా కూడా డైవర్ట్ చేసి ఈరోజు ప్రజలందరినీ కూడా తప్పుదావ పట్టించేటట్టుగా కూడా ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా తెలుసు, గత 40 సంవత్సరాల నుంచి చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు చాలా తక్కువగా జరిగాయి నంద్యాల పట్టణంలో. కానీ ఎప్పుడైతే మరి భూమా నాగిరెడ్డి గారు మరి ఫరూక్ గారు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే నేతలు వచ్చారో అప్పటి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి. మరి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమం దాదాపుగా 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు నంద్యాల పట్టణంలో నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే దాని గురించి మాట్లాడకుండా మరి వేరే విషయాలు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి గారు నంద్యాలలో ఉన్నప్పుడు ఇప్పుడు ఓడిపోతే మహిళల కింద లెక్క అని చెప్పి కూడా మరి కించపరిచేలాగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. మరి అవన్నీ కూడా ప్రజలు ఈరోజు మహిళలు కూడా వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలని కూడా మరి ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. తప్పకుండా మరి ప్రజలందరూ కూడా ఏదైతే అవినీతి కాకుండా మనం నీతికి ఓటు వేయాలి, అభివృద్ధికి ఓటు వేయాలని చెప్పి కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే మనకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. తప్పకుండా భూమా కుటుంబము మరి తెలుగుదేశం పార్టీ కాంబినేషన్ లోనే మనకి మంచి జరుగుతుందని ఒక ఆలోచనకు వచ్చేసారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని కూడా మేము గట్టిగా నమ్ముతున్నాం. నంద్యాల ఉప ఎన్నికలలో న్యాయానికి ధర్మానికే ఓటు వేయాలన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలలో భాగంగా గురువారం చాబోలు గోస్పాడు మండలం సాంబవరంలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. నంద్యాల ఉప ఎన్నికలను చంద్రబాబు దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని వైఎస్ జగన్ అన్నారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ అంతా కూడా నంద్యాల నడి రోడ్ల మీదనే కనిపిస్తుంది. ఒక్క నంద్యాలలోనే మొత్తం రోడ్ల మీద అంతా కూడా హడావిడి కనిపిస్తా ఉంది.
ఒక్క నంద్యాలలోనే వందల కోట్లకు సంబంధించిన అవినీతి డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నారు. ఒక్క నంద్యాలలోనే కార్పొరేటర్ల దగ్గర నుంచి చిన్న చితక నాయకులకు అందరికీ కూడా నీ రేట్ ఎంత అని చెప్పి విచ్చలవిడిగా కొనుగోలు చేస్తా ఉన్నారు. ఇవాళ నంద్యాల ఉప ఎన్నికల్లో ఏం జరుగుతా ఉంది అని అంటే ప్రతి సామాజిక వర్గానికి ఎరలు వేస్తా ఉన్నారు, బుజ్జగింపులు చేస్తా ఉన్నారు, బెదిరింపులు చేస్తా ఉన్నారు. ఇవాళ ఇటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేస్తే కారణం ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ 3.5 సంవత్సరం అవుతా ఉంది. ఈ 3.5 సంవత్సర కాలంలో ఎన్నికలప్పుడు తానిచ్చిన ఏ మాటను ఏ వాగ్దానాన్ని కూడా అమలు చేయకపోవడం వల్లనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇంత దారుణమైన పరిస్థితి. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపును కాంక్షిస్తూ నంద్యాల పట్టణంలోని 22వ వార్డులో మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డికి వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికారు. వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ నంద్యాల పట్టణంలో ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ ర్యాలీలో మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు మల్లికార్జున, వీరభద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణ ప్రజలందరూ ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని అంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జనాకర్షణ పథకాలు తప్ప ప్రజలకు ఉపయోగపడే పథకం కానీ రోడ్లు కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాదాపు నంద్యాల తాలూకా అభివృద్ధి కోసము 1200 కోట్ల రూపాయలు పైన నిధులు వెచ్చించి నంద్యాల పట్టణాభివృద్ధికి కృషి చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 13,000 ఇళ్లను కడతా ఉన్నారు. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసేది ఏమంటే, ఎవరైనా సరే ఇళ్లకు అప్లై చేసుకోకుంటే 13,000 ఇళ్లు దాదాపు 1 year లో పూర్తి చేస్తారు. మీరు ఏదైనా ఆ ఇల్లు ఏ విధంగా ఉంది అనేది చూడాలనుకుంటే కూడా మున్సిపల్ ఆఫీస్ లో ఇంటి నమూనా పెడుతున్నారు. ఇంకొక 2 నెలలకు ఎక్కడైతే కడుతున్నారో ఎస్ఆర్టీసీ కాలనీలో అక్కడ కూడా ఒక మోడల్ హౌస్ కూడా కడుతున్నారు. సిటీలో ఉన్నట్టు అత్యంత అద్భుతంగా ఆ ఇల్లు ఉంటాయి. ఈ అవకాశాన్ని అందరూ దయచేసి ఉపయోగించుకోండి. ఎందుకంటే 500 రూపాయలు టీడీపీ ఇస్తే మనకు ఇల్లు సొంతమవుతుంది. దాదాపు 3 లక్షల రూపాయలు గవర్నమెంటే సబ్సిడీ ఇస్తుంది. మనం కట్టాల్సింది 2,80,000 అయితే నెలకు 1,800 రూపాయలు కడితే మనకి ఇల్లు సొంతమవుతుంది. అత్యాధునికమైన రోడ్లు, పార్కు అన్ని ఉంటాయి. ఇక్కడ కేవలం 500 రూపాయలు టీడీపీ ఇస్తే ఇల్లు మనకు సొంతమవుతుంది. కాబట్టి ఎవరైనా మహిళా తల్లులు తప్పకుండా తక్షణమే మున్సిపల్ ఆఫీస్ పోయినా పర్వాలేదు, లేదా నా దగ్గరికి వచ్చినా పర్వాలేదు. ఎంతమంది మీకు ఇల్లు కూడా అలాట్మెంట్ జరుగుతుంది. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భూమా బ్రహ్మానందరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో సైకిల్ గుర్తుకు ఓటు. నంద్యాల పట్టణంలోని 32వ వార్డు విశ్వాసపురంలో మంత్రి అఖిల ప్రియ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గురువారం వార్డుకు చేరుకున్న మంత్రి అఖిల ప్రియకు వార్డు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఘనస్వాగతం పలికారు. వార్డు ఇన్ఛార్జ్ రవిత కలిసి విశ్వాసపురం, జ్ఞానాపురం మిషన్ కాంపౌండ్ లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికలలో నంద్యాల పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు, సోదరీమణులు పాల్గొన్నారు. అఖిల ప్రియ గారి అధ్యక్షంలో ఇంతమంది జనాలు తెలుగుదేశానికి వచ్చినారంటే జగన్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావడం లేదు.
చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి పనులను చూసి నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరినాను. రోజా గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడము సబబు కాదు. జగన్ రోజా గారిని హెచ్చరించాలి. శిల్పామోహన్ రెడ్డి ఏ విధంగా నంద్యాల వద్దని ఎన్నిక తరిమినాడో అట్లనే జగన్ కూడా తన పార్టీ నుంచి రోజాను తరమాల. మనమందరం ఈరోజు ఆ పని చేయాలంటే తెలుగుదేశం క్యాండిడేట్ అయిన బ్రహ్మానంద రెడ్డి గారికి ఓటేసి వేయించి మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నేను ఈ పార్టీలో చేరినాను. అఖిలప్రియ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము. పోయినసారి కూడా కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి కొంచెం తక్కువ మెజార్టీతో ఓడిపోయినాం. కానీ మాకు వైసీపీ చేసింది ఏమీ లేదు. వైసీపీ తరఫున ఉండే వ్యక్తి కూడా మాకు చేసేది ఏం లేదు. మంత్రి గారు మళ్ళా తెలుగుదేశం పార్టీని నిలబెడతారని నమ్మినాము. కానీ భూమా బ్రహ్మానంద రెడ్డి గారిని అతి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ పార్టీలో నంద్యాల ఉప ఎన్నికల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో ఇంటింట ప్రచారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో చేరుకున్న టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, కౌన్సిలర్ హనీఫ్, వార్డు ఇన్ఛార్జ్ రెహమాన్, మాజీ కౌన్సిలర్లు సలముల్లా, హజల్ ఆధ్వర్యంలో వార్డు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ ఫరూక్, మైనార్టీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్, టీడీపీ నాయకులు శివనాగిరెడ్డితో పాటుగా పలువురు నేతలు, భూమా అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ఉప ఎన్నికలలో నంద్యాలలో ముఖ్యమంత్రి చేస్తున్న దానిని చూసి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ అభిమానులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేస్తున్న టీడీపీ, వైసీపీ పార్టీలను నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తులసిరెడ్డి అన్నారు. విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 ప్రకారం రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ కింద కేంద్ర ప్రభుత్వం 24,350 కోట్లు ఇవ్వాల్సి ఉండగా పిల్లికి భిక్షం వేసినట్లు 1,050 కోట్లు మాత్రమే ఇచ్చి అన్యాయం చేసిందని నంద్యాల ఉప ఎన్నిక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తులసిరెడ్డి అన్నారు. కాబట్టి ఇది చరిత్రలో కనీ విని ఎరుగని అన్యాయం. ఒడంబడికను పట్టించుకోలేదు, గతంలో ఉన్న చరిత్రను పట్టించుకోకుండా రాజధానిని హైకోర్టులో ఒకదానిని కూడా ఇక్కడ ఇవ్వకుండా 2 అక్కడికి తీసుకుపోతున్నాడు. రాజధాని పెట్టి దాని చుట్టూ నవరత్న నగరాలంట, నవనగరాల్లో న్యాయనగరం ఒకటి. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తూ ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం. మీరు ఇద్దరు రాయలసీమ నాయకులే. ఒక ఆయనేమో చిత్తూరు, ఒక ఆయనేమో కడప, ఇద్దరు రాయలసీమే. మీరు ఇద్దరు అసెంబ్లీలో నాయకుడు ప్రతినాయకుడుగా ఉంటూ ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, చంద్రబాబును అన్యాయం చేస్తూ ఉంటే ఈయన ఎందుకు మాట్లాడడం లేదు? మిగతా విషయాలు మాట్లాడుతున్నాడు కానీ రాజధాని హైకోర్టులో ఒకటి రాయలసీమకు కావాలి, న్యాయంగా అయితే రాజధానినే కావాలి, పోనీ రాజధాని అక్కడ ఇచ్చారు, హైకోర్టు అన్నా కావాలి అని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీ లోపల కానీ అసెంబ్లీ బయట కానీ ఎప్పుడైనా మాట్లాడినాడా? మాట్లాడలేదు.
నంద్యాల పట్టణంలోని 20వ వార్డులో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కుమార్తె శిల్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్సీపీ నవరత్నాల పథకాన్ని ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో పర్యటిస్తుంటే ప్రజలందరూ వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారని, వార్డు పర్యటనలో భాగంగా తెలుగుదేశం నుంచి వైసీపీలోనికి వచ్చిన వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు నేను 20వ వార్డులో ప్రచారం చేస్తున్నానండి. ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారి ఫ్యామిలీ అందరూ జాయిన్ అయ్యారు. చాలా ఆనందంగా ఉంది. అందరి సపోర్ట్ ఉందని మేము హ్యాపీగా ఉన్నామండి. ఇక్కడ డెఫినెట్గా మెజారిటీ వస్తుందని నమ్మకంతో ఉన్నాము. 20వ వార్డుకు సంబంధించి శిల్పా మోహన్ రెడ్డి గారి కూతురు శిల్ప మేడం వచ్చినారు. మాకు అందరికీ సంతోషంగా ఉంది. వార్డు అంతా పర్యటించినాము. 20వ వార్డు 159, 160 బూతులకు నూనెపల్లికి సంబంధించి మేము పెద్దలు మధ్యలేటి రాజగోపాలు, రమ్మగౌడు, రామకృష్ణ, శివుడు అందరం కలిసి తిరిగినాము. మాతో పాటు ఈరోజు కొత్తగా జాయినింగ్ అయిన పోలూరు శ్రీనివాస్ గౌడ్కు కూడా అభినందన తెలుపుకొని మన పార్టీలోకి ఆహ్వానించినాం. అందరము కార్యకర్తలు అందరం కలిసి కట్టుకు పనిచేస్తున్నాం. 20వ వార్డుకి సంబంధించి మేడం వచ్చినందుకు ఈరోజు అంతా వార్డులో క్యాన్వాస్ చేసినాం, డోర్ టు డోర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలన్న మంత్రి అఖిల ప్రియ. చంద్రబాబు అవినీతి పాలన కొనసాగదన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నంద్యాల పట్టణంలో 22వ వార్డులో పర్యటించిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు. పట్టణంలోని 32వ వార్డులో పర్యటించిన మంత్రి అఖిల ప్రియ వందలాదిగా తరలి వచ్చిన వార్డు ప్రజలు. నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో పర్యటించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. రాయలసీమకు ద్రోహం చేస్తున్న టీడీపీ వైసీపీలను ఓడించాలన్న తులసిరెడ్డి. 20వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన శిల్పా మోహన్ రెడ్డి కుమార్తె శిల్పారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.